హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక బెస్ట్ ఇంట్రెస్ట్ అయిన యాప్ గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మనము S365 గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో మనకు చాలా వరకు కూడా మనకు వెబ్‌సైట్ గేమ్ ఆన్‌లైన్‌లో మనం డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. చాలా వరకు కూడా మనకు అమౌంట్ వచ్చేస్తుంది కదా! వేలు వేలు సంపాదించచ్చు కదా! అని చెప్పి ఎక్కువగా ఆడే వాళ్ళకు అది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమ్ ఆడాలి, డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళకు ఆన్‌లైన్ అయినా ఒకటి, ఏదైనా ఒకటే కదా! ఆన్‌లైన్ అంటే ఎక్కువగా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎక్కువగా డబ్బులు సంపాదిస్తామని దిగేస్తారు. వస్తాయి కదా! లచ్చలు లచ్చలు అని చెప్పేస్తారు. లాస్ట్‌కి తర్వాత వాళ్ళకి చాలా డబ్బులు పోయినాక వాళ్ళకి అర్థమే కాదు. అలాంటి దాంట్లో ఒకటి S365 అన్న తెలుగు వాళ్ళదని చెప్పి చాలా వరకు కూడా చాలామంది కూడా టోపీ ఏస్తున్నారు. దాంట్లో మనకి దీంట్లో ఎలా మోసాలు జరుగుతాయి? ఎలా దీన్ని లాగిన్ అయ్యాలి? ఎలా దీనికి మొత్తం దాని గురించి పూర్తిగా వివరంగా క్లారిటీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం S365 మనకు క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్తే మన ప్లే స్టోర్ నాట్ అవైలబుల్ అండి ఇది. మనకు క్రోమ్ బ్రౌజర్‌లోకి వేసి ఎక్కువగా మోసాల బారిన పడి చాలా వరకు లాస్ అయినారు. చాలా మంది కూడా నాకు తెలిసి చాలామంది కూడా ఇది మనకు తెలుగు వెబ్‌సైట్ కదా! తెలుగు వెబ్‌సైట్‌లో వెళ్లి గేమ్ ఆడుకుంటే మనకు ఆన్‌లైన్‌లో ఈజీగా మనం కూర్చొని కూడా డబ్బులు సంపాదించొచ్చు కదా! అని చెప్పేసి చాలామంది కూడా ఈ గేమ్‌లోకి దిగి చాలా వరకు కూడా ఇలా చాలా గేమ్స్ ఉన్నాయండి. ఒకటి కాదు దీంట్లోని కొన్ని క్యాషినో గాని, మళ్ళా అందర్ బహార్ గాని, తీన్ పత్తి గాని ఇలాంటి దాంట్లో బెస్ట్ గేమ్స్ ఉన్నాయండి. లూడో కూడా అండ్ దాంట్లో పెట్టి మినిమమ్ త్రీ 300 కదా! మనకు మినిమమ్ డిపాజిట్ విత్‌డ్రా అనేది. చాలా వరకు కూడా వేలల్లో, లక్షల్లో మటుకు నష్టపోయి చాలా వరకు కూడా మనకు కస్టమర్‌కి ఫోన్ చేసినా కూడా ఎత్తకుండా పోవడము, విత్‌డ్రా కాకుండా పోవడం, 1,50,000 వేరే పర్సన్ కూడా మాకు తెలిసిన పర్సన్ కూడా 365లో లాస్ అయిపోయి దాంట్లో విత్‌డ్రా 1,50,000 విత్‌డ్రా కాకుండా దానికి అట్టే పెండింగ్‌లో పడిపోయి కస్టమర్‌కి ఫోన్ చేసిన ఇష్యూ లేదు, ఏం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు నిజంగా ఇలాంటి గేమింగ్‌లకి. ఇలాంటి వీడియోస్ మరి నేనెందుకు చేస్తున్నానంటే తెలిసిన ఆన్‌లైన్ అంటేనే చాలా వరకు 100%, 100-200% కూడా ఇది మనకు స్కాము, ఫ్రాడ్ దాంట్లోనే మీరు ఆడుతున్నారనే చెప్పుకుంటాను. అన్నీ అలానే ఉన్నాయి. మీరు మీరు చెప్పేదే ప్రతి ఒక్క వీడియోలోను ఫ్రాడ్, స్కామ్ అని చెప్తున్నారు కదా! అంటారు కదా! చాలా వరకు 100కి 200% కూడా మనకి S365లో గాని మనకు తెలుగు 365 గాని, ఈ 2 గూడా 2 ఒకే రకమైన స్కామ్ చేసేదానికి అవకాశాలు దాంట్లో రూ. 100 విత్‌డ్రా ఉంటుంది. మనకు డిపాజిట్ మినిమమ్ 100 ఉంటుంది. దీంట్లో 300 ఉంటుంది. S365లో కూడా చాలా వరకు మన కస్టమర్ కూడా ఫోన్ మాట్లాడడం జరిగింది. మీరు విత్‌డ్రా చేసుకోండి సార్. మీరు యాడ్ డిపాజిట్ చేసుకోండి సార్. డిపాజిట్ చేసుకోండి సార్. మళ్ళీ కావాలంటే వద్దనేది విత్‌డ్రా చేసుకోవద్దు. డిపాజిట్ చేసిన అమౌంట్ మనకు విన్నింగ్ 5 మ్యాచ్ ఆడి గెలిస్తేనే మనకు విత్‌డ్రా అవుతుంది. అంతవరకు మనకు కాదు. ఇలాంటి దాంట్లో మనకు చాలా మంది కూడా ఫ్రాడ్ చేసేదానికి ఎక్కువగా మాకు చూపుతున్నారు. ఎందుకంటే మనకు మనుషుల్ని ఎక్కువగా స్కామ్ చేయాలంటే మనం ఎక్కువగా యూజ్ చేసే ప్లాట్‌ఫార్మ్ ఏది సోషల్ మీడియాలో యూట్యూబ్ గాని, మనకి ఇన్‌స్టాగ్రామ్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వరకు కూడా మనకి ఇన్‌స్టాగ్రామ్ అంటే అబ్బబ్బా! చాలా మంచి వీడియోస్ ఉంటాయి. చాలా టైమ్ పాస్ అవుతుంది మనకు వీడియో చూస్తున్నాం. దాంట్లో మనకు 365 బెట్టింగ్ యాప్ అంటున్నారు. దీంట్లో ఏదో ట్రై చేద్దాం అంటే లైఫే ట్రై చేసినట్టే వాళ్ళ చేతిలో మనకి ఇరుక్కుపోయేదానికి ఖాయంగా ఇరుక్కుపోతారు. చాలా వరకు నేను చెప్పేదేమనుకో ఆన్‌లైన్ అంటేనే చాలా వరకు కూడా 365 గాని, ఇంకోటైనా గూడా మనకు ఆన్‌లైన్‌లో ఒకరి చేతిలో మనకంతా కంప్యూటర్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం ఆడి ఒక మ్యాచ్ గెలిస్తే 10 మ్యాచ్‌లు ఓడిపోతాము. ఈ మాటలు తెలుసుకునే లోపల మీ జీవితాలు సంకనాకిపోతాయి అని చెప్తున్నాము. ఈ తెలుగు 365లో గూడా చాలా వరకు మనకు ఎంతోమంది మన తెలుగు కస్టమర్ మాట్లాడతారు. ఫస్ట్‌లో అయితే ఇంత బాగా మాట్లాడుతున్నారు మనకు జెన్యూన్ కదా! జెన్యూన్ వెబ్‌సైట్ కదా! అంటారు. ఆ తర్వాత అసలైన సినిమా స్టార్ట్ అయితుంది. ఒక మనకు కస్టమర్ రిసీవ్ చేయకపోవడము, అమౌంట్ ఎక్కువ పెట్టి ఆడినప్పుడు విత్‌డ్రా కాకపోవడం, ఇలాంటి దాంట్లో పెండింగ్ పడిపోవడము. వద్దు ఇలాంటి దాంట్లో ఆడేదానిపైన కూడా ఎక్కువగా మనకు ఇది ఇట్లాంటియన్నీ ఆన్‌లైన్ అనే ఫ్రాడ్ అని చెప్తున్నాం గదా! దాంట్లో ఒకసారి ట్రై చేసి ఆడినా గూడా మీకు జీవితమే సంకనాకిపోతుంది. ఇది ఫస్ట్‌లోనే వద్దనుకుని దాన్ని స్టాప్ చేయడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న బేటకి చెందిన ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వరకు కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనకు జనాలు మనకు ఇలాంటి ఆన్‌లైన్ గురించి మనకు చాలా వరకు కూడా బడ్జెట్లు పోగొట్టుకొని చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని ఇంకా చేస్తూనే ఉంటా. మంచి మంచి యాప్స్ కోసం మంచి మంచి ఏదన్నా మీకు ఇవి ఉపయోగపడేనికి మనకు ప్రజలకి ఉపయోగపడేలా మనకు చాలామంది కూడా యూత్ కూడా దీనికి అట్రాక్షన్ అయిపోయి చాలా వరకు డబ్బులు పోగొడుతున్నారు. వాళ్ళకైనా కొంచెం ఇలాంటి వీడియో చూడడం వల్ల ఏదైనా కొంచెం మార్పు వస్తుందేమో అని చెప్పి నా చిన్న కోరిక వల్ల ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు. దీనికి మీరేమైనా లాస్ అయినారంటే నేను కూడా ఒకసారి ఫేస్ చేసిన వాడినే. మనం ఫేస్ చేయలేదు. కానీ మనం ఫేస్ చేసి మనం కూడా ఆ స్థాయిలో మనకు దాని గుంట్ల ఫీలింగ్ మనకు దానికి అర్థమవుతుంది కాబట్టే మనకి ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ చెట్ ఛానల్.
ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి.